అద్భుత శిల్పకళా వైభవంతో యాదాద్రి క్షేత్రాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం అనంతరం ఈ కాలంలో ఇలాంటి నిర్మాణం చూసి భక్తులు సంబరమాచర్యాలకు గురయ్యారు. గురువారం కురిసిన వర్షానికి తిరువీధిలో నిలిచిన నీటిలో ఆలయం తడిసి కృష్ణశిల రూపు. మధ్యాహ్నం కురుస్తున్న వర్షంలో ఆలయ ప్రకారాలు, మండపాలు, మాడవీధిలో తడిసిన ఆలయం కొత్త రూపు సంతరించుకొని చూపరులను ఆకట్టుకుంది. గోపురాలపై నుంచి పడిన వర్షపు నీరు కిందికి జాలువారుతున్నాయి. అద్భుత శిల్పకళా వైభవంతో యాదాద్రి క్షేత్రాన్ని పునర్నిర్మించిన విషయం తెలిసిందే. ఆలయ నిర్మాణం అనంతరం ఈ కాలంలో ఇలాంటి నిర్మాణం చూసి భక్తులు సంబరమాశ్చర్యాలకు గురయ్యారు. గురువారం కురిసిన వర్షానికి తిరువీధిలో నిలిచిన నీటిలో ఆలయం తడిసి కృష్ణశిల రూపు. మధ్యాహ్నం కురుస్తున్న వర్షంలో ఆలయ ప్రాకారాలు, మండపాలు, మాడవీధిలో తడిసిన ఆలయం కొత్త రూపు సంతరించుకొని చూపర్లను ఆకట్టుకుంటుంది. గోపురాలపై నుంచి పడిన వర్షపు నీరు కిందికి జాలువారుతున్నాయి. భక్తులు స్వామివారిని వర్షంలో తడుస్తూనే దర్శించుకున్నారు. మరోవైపు ఉదయం నుంచి ఉక్కపోతగా ఉండి వర్షం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వేడి నుంచి ఉపశమనం కలగడంతో ప్రజలు ఊరట చెందారు. యాదాద్రి పరిసర ప్రాంతాలతో పాటు యాదగిరిగుట్ట మండలంలో కురిసిన వర్షం సుమారు గంటన్నర పాటు వర్షం కురిసింది. యాదగిరిగుట్ట ప్రధాన రహదారితో పాటు ఆర్టీసీ బస్టాండ్ బురదమయం చిత్తడిగా మారింది. వాహనాల రాకపోకలకు భక్తులకు ఇబ్బందిగా మారింది. యాదగిరిగుట్ట పట్టణంలోని పలు కాలనీల్లోకి వరద నీరు వచ్చి చేరింది. అక్కడక్కడ డ్రైనేజీలో మురుగునీరు బయటకి పొంగి రోడ్లపై ప్రవహించింది. Espérame.